ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో దోశల్లోకి ఎంతో రుచిగా ఉండే ఆలూ కర్రీ మరియు మా అత్తయ్య స్టైల్ స్పెషల్ పల్లి కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కాంబినేషన్ హోటల్ స్టైల్ని గుర్తు చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఆలూని మధ్యలో కట్ చేసి నీళ్ళలో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత వాటి పొట్టు తీసి చేతితో స్మాష్ చేయాలి. మరోవైపు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీరను సిద్ధం చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బాండిలో నూనె వేసి అది వేడెక్కాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి కలిపి మనం ముందే స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని వేయాలి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని 1 నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే వేడి ఆలు కర్రీ సిద్ధం. ఇప్పుడు అత్తయ్య స్టైల్లో పల్లి కొబ్బరి చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలను వేసి దూరగా వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత వాటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని 1 స్పూన్ ఆయిల్తో ఫ్రై చేయాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన పల్లీలు, పచ్చిశనగపప్పు అంటే పుట్నాలు, కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు అండ్ చింతపండు వేయాలి. మరొక చిన్న ప్యాన్లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ మరియు మినప్పప్పు వేసి తాలింపు పెట్టుకొని చట్నీలో కలుపుకుంటే మన రుచికరమైన పల్లి కొబ్బరి చట్నీ రెడీ కదా ఫ్రెండ్స్. వేడి దోశల్లోకి ఈ ఆలూ కర్రీ మరియు పల్లి చట్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.